శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మజాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వలన ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం మాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యారాశి శుక్రగ్రహానికి నీచ రాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలగకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచరాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతి. రాశుల్లోకెల్లా ఈ తులారాశి వారు శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళు ఎక్కువగా సెలబ్రిటీ రంగం, సినిమా రంగం, చాలా ఖరీదైనటువంటి కాస్ట్లీ లైఫ్ గడుపుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పటి నుంచి కూడా మంచి సౌకర్యాలతో పెరగడం వల్ల వీళ్ళ జీవితం కూడా మంచి సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. ప్రధానంగా శుక్రుడు కూడా బలంగా ఉండాలి. ఈ రాశి వారికి శుక్రుడు వాళ్ళ జన్మజాతకంలో ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. పొరపాటున శుక్రుడు బలహీనంగా ఉన్న, పాపగ్రహాలతో కలిసిన శత్రుస్థానంలో ఉన్న చాలా ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించి నెమ్మదిగా పెద్దలు సంపాదించేదంతా పోగొట్టుకోవడం, చిన్న చిన్న వ్యసనాలకి వాటికి లోనై చాలా భ్రష్టు పట్టి ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే ఎస్పెషల్లీ ఏ రాశి వారు ఎలాగున్నా ఈ తులారాశి వారు మాత్రం చాలా వరకు వ్యసనాల జోలికి చాలా దూరంగా ఉండాలి. ప్రధానంగా స్త్రీలతో ఎటువంటి కనెక్షన్ పెట్టుకున్నా కూడా వారి జీవితానికి అదే ప్రధాన పతనం అవుతూ ఉంటుంది. తులారాశిలో
ఎంతో టాప్లోకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక స్త్రీ పరిచయం వాళ్ళు వాళ్ళు జీవితంలో సంపాదించిన ధనంతో పాటు నేమ్ అండ్ ఫేమ్ కూడా కోల్పోయే స్థితి కనబడుతుంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ తులారాశి వారికి ఆకర్షణ ఎక్కువ అవుతుంటుంది. వాళ్ళు వద్దనుకున్నా కూడా ఏదో రంగా వీళ్ళని ఇతర స్త్రీలు టెంప్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు స్వాధీనపరుచుకోవాలనో మాయ చేయాలనో ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం మీరు బలహీనపడినా కూడా జీవితం అన్నది నాశనం అవుతూ ఉంటుంది. ఇప్పుడు అటువంటి స్థితి రాశి వారికి కనబడుతుంది అన్నమాట. 11వ స్థానంలో శుక్రగ్రహం కేతుగ్రహంతో కలిసి లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే లాభస్థానం అన్నది మీకన్నా ముందు పుట్టినటువంటి వాళ్ళు, మీ స్నేహితులు, అలాగే వ్యాపార పరంగా మీకు వచ్చినటువంటి సంపాదన, లాభం ఇవన్నీ కూడా 11వ స్థానం బట్టి ఉంటుంది. అంటే 11వ స్థానంలో శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన అంటే స్త్రీలతో పరిచయం ఏర్పడడం కానీ, అంటే కేతువుతో కలిసి ఉన్నప్పుడు బాగా సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి స్త్రీలు మీకు ఈ సమయంలో సహకరించే అవకాశం అయితే ఉన్నది. సో దాని తర్వాత ఏమవుద్దంటే ఆర్థిక పరంగా మీకు అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో కేతువుతో కలిసి ఉండడం వలన మీ పెద్దవారి సంపాదన, అంటే అది అమ్మమ్మలదో, తాతయ్యలదో, ముత్తాతలదో, వాళ్ళ వీలునామా ద్వారా కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, నిధి రూపంలో కానీ దాచిపెట్టినటువంటి సంపద మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉన్నది. అయితే అది కేతువుతో కలిసి ఉండడం వల్ల చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట. కనీ కనమన్నట్టు ఇబ్బంది పెడుతుంటుంది. ఏదైనా మీకు అర్హత ఉంటే ప్రయత్నం చేస్తే మాత్రం ఒక సంపద మీకు అది ఏదైనా అవ్వచ్చు. కేవలం నిదంటే డబ్బులే కాకపోవచ్చు, ధనమే కాకపోవచ్చు, కొన్ని విలువైన పేపర్లు అవ్వచ్చు, ఒక రహస్య విద్య అవ్వచ్చు, ఏదైనా ఒక శాస్త్రం అవ్వచ్చు, మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆగస్టు 1 తర్వాత ఈ శుక్రుడు మీకు వ్యయస్థానంలోకి రావడం జరుగుతుంది. అది ఒక విధంగా బలహీనపడడం అయినప్పటికీ కూడా మిత్రుడైనటువంటి శుక్రుడితో వీక్షించడం వలన విదేశంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు కానీ మగవాళ్ళకి కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే ఏదో ఒక విదేశం ప్రయత్నాలు అంటే అది పిల్లల్ని చూడటాకో, దూరంలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించడానికో, కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకు ఎవరైతే వివాహానికి అటెండ్ అవ్వడానికో, వివాహ ప్రయత్నాల కొరకో చేస్తున్న వాళ్ళకి ఈ ప్రయత్నం ఫలించే అవకాశం. అంటే చాలా ఓవర్ ఎక్స్పెండిచర్ జరుగుతుంటుంది. అంటే ఎక్కువ విమాన ప్రయాణాలు, ఖరీదైన లగ్జరీ హోటల్లో స్టే చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే మరి శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహం ఈ నెలంతా సెప్టెంబర్ 2 వరకు ఉంటాడు. అలాగే శుక్రుడు కూడా ఆల్రెడీ చూస్తుందో ఆటోమేటిక్గా మీ ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. అలాగే సెప్టెంబర్ 2 తర్వాత శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. అది మరింత మీకు ఫేవర్ అవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ ఆగస్టు 1వ తారీఖు వరకు మీరు మాత్రం ఇతరుల మాయలో పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా శుక్రగ్రహాన్ని పరిహారం చేసుకుంటే అది మీకు పాజిటివ్గా మారి ఒక సంపద మీకు లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైన పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ, అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు. ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తామర పువ్వులు అంటారు, అంటే కలవ పువ్వులు అని కూడా అంటారు, వాటితో ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పువ్వులతో అర్పించడం.
వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పూల్ని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం విధంగా అక్కర్లేదు, మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్క చెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు అంటే మీకు తారాబలం చూసుకొని ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాల్సి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి, 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఇది చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 6 గులాబీ పూలు, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు, జాంగిరి కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే, చిన్నపిల్లలు అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా మీ కుటుంబ సభ్యుల్లో పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం, ఇటువంటి సౌభాగ్య వస్తువులు, ఈ పెళ్ళికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడి యొక్క దోష పరిహారం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏం వేరేది వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్గా మీ శుక్రుడు జనరేట్ అవ్వటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే చెప్పులు కూడా మరీ పాత పడిపోయినట్టు వాడకూడదు, ఏదో 3 నెలలకు 6 నెలలకు చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వరించి ఎప్పుడూ శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.